ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. ఈ నెల 14 నుండి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు బంగారు బాల్యం కార్యక్రమం క్రింద బంగారు బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ప్రకాశం భవన్లోని వారి ఛాంబర్లో మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రాం కింద నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు బంగారు బాల ఉత్సవాలు అన్న పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది. రేపు అంటే నవంబర్ 14th రోజున చిల్డ్రన్స్ డే. ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము. దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి అగెన్స్ట్ ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిఫరెంట్ టాపిక్స్లో కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ నవంబర్ 18th. నవంబర్ 19th డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నవంబర్ 20th క్లోజింగ్ సెరమనీ. ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న చైల్డ్ రైట్స్ ఛాంపియన్స్ని, చైల్డ్ లేబర్ నుంచి రెస్క్యూ చేసి ఇప్పుడు చదువుతున్న పిల్లలు, చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేసి చదువుతున్న పిల్లలు, డిగ్రీ చేసిన వారు, అటువంటి ఛాంపియన్స్ని ఐడెంటిఫై చేసి వారికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మినీ స్టేడియంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చైల్డ్ రైట్స్ పైన ర్యాలీ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. దీనికి అందరు స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా, స్కూల్ చిల్డ్రన్స్ అందరు కోఆపరేషన్స్ ఈ 1 వీక్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి అందరు కోఆపరేషన్స్ని కోరుతున్నాను. లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర స్థాయి అండర్-11 సింగిల్స్ డబుల్స్ టోర్నమెంట్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగాయి. ఈ స్టేట్ టోర్నమెంట్లు గెలిచిన విజేతలకు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పాల్గొన్న అండర్-11 బాలికల సింగిల్స్ డబుల్స్ టోర్నమెంట్ అద్భుతంగా జరిగాయి. ఒకరికి మించి మరొకరు తీసిపోని విధంగా తమ క్రీడా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు మొట్టమొదటిసారిగా ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఎక్కడెక్కడి నుండో తీసుకువచ్చి ఇక్కడ ఆడించారని ముందుగా తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి విజయకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఎంపికైన వారు జాతీయ స్థాయిలో జరిగే టోర్నమెంట్స్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఇండోనేషియా నుండి వచ్చిన 2 కోచ్లతోనూ మరొక ఇంటర్నేషనల్ కోచ్ అమన్తో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్ తమ అసోసియేషన్ కు మంచి ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘుబాబు, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు దండు శ్రీనివాసరావు, కోడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు యాసిర్. నేను భీమవరం నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చా. లార్డ్ కృష్ణ అకాడమీలో ఒంగోలు. ఈ స్టేట్ విన్నర్. నేను ఇప్పుడు నేను 2 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు అమన్ సార్, విజయ్ సార్, సల్మాన్ సార్, డిడిట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్ విన్నింగ్ మూమెంట్. ఫన్. నేను చిలకలూరిపేట నుంచి వచ్చాను ఒంగోలుకి. 4 years కోచింగ్ తీసుకున్నాను. మా కోచ్ పేరు అమన్ సార్, శశి సార్, సల్మాన్ సార్, డిట్ సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ గోల్ ఛాంపియన్. ఈ నెల 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 4 రోజులు దిగ్విజయంగా ఏపీ స్టేట్ అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ మనం నిర్వహించుకోవడం జరిగింది. చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టోర్నమెంట్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ భోజన సదుపాయాలు కానీ, షెడ్యూల్ ప్రకారం మ్యాచెస్ కండక్ట్ చేయటం కానీ, ఆల్ టెక్నికల్ అఫీషియల్స్కి, మా అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు కూడా డైరెక్ట్గా నేను లైవ్లో చూశారు మ్యాచెస్ ఏ విధంగా, ఎంత టెన్షన్ వాతావరణంలో చాలా యాంగ్జైటీతో కూడిన మ్యాచెస్ మీరు కూడా వాచ్ చేశారు. వీళ్ళందరూ నెక్స్ట్ నేషనల్స్కి రిప్రజెంట్ చేస్తారు. మన డిస్ట్రిక్ట్ తరఫున మన పిల్లలు కొంతమంది కూడా ఫైనల్స్కి వచ్చిన్నారు. ఏపీ స్టేట్ నుంచి ఇవాళ ఫైనల్స్లో గెలిచిన పిల్లలందరూ నేషనల్స్లో రేపు పార్టిసిపేషన్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ దగ్గరుండి అన్ని విధాలుగా మాకు ఆర్థిక సహకారం కూడా అందించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 10వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి అండర్-11 సబ్ జూనియర్షిప్ టోర్నమెంట్స్ నిర్వహించినటువంటి ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి అద్దంకి మురళీకృష్ణ గారికి ముందుగా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే కాదు, జిల్లా స్థాయి పోటీలైనా కానీ, రాష్ట్ర స్థాయి పోటీలైనా కానీ, వెటరన్స్ అయినా కానీ ప్రతి సంవత్సరం మనకి ఏ టోర్నమెంట్ కావాలన్నా బ్యాడ్మింటన్కి సంబంధించి మురళీకృష్ణ గారు ముందుండి ఈ జిల్లాలో ఏ టోర్నమెంట్ కావాలన్నా ప్రతిష్టాత్మకంగా ప్రయాసాలు కూర్చి సహకరిస్తున్నారు. అలాగే ఈ ఇండోర్ స్టేడియంలో 2 ఫారిన్ కోచ్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ కాకుండా ఇక్కడ చాలా గొప్పగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళు రేపు నేషనల్స్కి నెక్స్ట్ మంత్ వెన్యూ కూడా ప్రకటిస్తారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరిపిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. ఈ నెల 14 నుండి నిర్వహిస్తున్న బంగారు బాలోత్సవాల నిర్వహణ, భాగస్వామ్య ఏర్పాట్లపై ప్రకాశం భవన్ నుండి మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలోత్సవ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చినఓబులేసు, ఐసిడిఎస్ పీడి మాధురి, డిఈఓ కిరణ్ కుమార్, మెప్మా పీడి రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనము బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ మనము లాంచ్ చేసి ఉన్నాము. బంగారు బాల్యం అంటే గోల్డెన్ చైల్డ్హుడ్. సో దీన్ని ఎందుకు మనం స్టార్ట్ చేస్తాము, వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ ఆల్ అబౌట్ అన్న క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి. సో బంగారు బాల్యం అంటే ఏంటంటే మనము మన డిస్ట్రిక్ట్లో ఉన్న 0 నుంచి 18 years వరకు ఉన్న పిల్లల్ని వారికి మనకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దానికి మనకు తహసీల్దార్స్, ఆర్డీఓస్, పోలీస్ డిపార్ట్మెంట్, దెన్ ఎన్జిఓస్ వారందరూ వస్తారు. అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో చూస్తే ఇప్పుడు ఆర్ఐఓ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, డెప్యూటీ లేబర్ కమిషనర్,
District Registrar, EDBC Corporation, DCPO, District Child Protection Officer, then SARS NGO, President Jilla Samakya. So దాదాపు 28 డిపార్ట్మెంట్స్ ఉన్న అందరూ కూడా మెంబర్స్. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. అదేవిధంగా మనము డివిజనల్ లెవెల్ కమిటీలో ఆర్డీఓ, డిఎల్డిఓ, డిఎల్పిఓ, మెడికల్ ఆఫీసర్, డిఎస్పి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, ఎన్జిఓస్, ఏరియా కోఆర్డినేటర్ సార్, డెప్యూటీ డిఈఓ ఎడ్యుకేషన్, సిడిపిఓ. ఇది తప్ప ఇంకా ఏ మెంబర్స్ రిలవెంట్ అని మీరు అనిపిస్తే కన్సర్న్ ఆర్డీఓ, సబ్ కలెక్టర్స్ మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎన్జిఓ, ఏపీఎం, అర్బన్ సిఎంఓ, ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబర్, దెన్ ప్రెసిడెంట్ మండల్ సమత్య. ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 416వ జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆశ్రమం నందు కాళికాంబాంబ సప్తసతి పారాయణ కార్యక్రమం గావించారు. ఆశ్రమంలో జరిగిన కార్యక్రమాలకు స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షించారు. స్థానిక కేశస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న కార్తీక మాస మహోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నమక చమకాలతో మహారుద్రాభిషేకాన్ని అర్చకులు రామకృష్ణ శాస్త్రి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక కార్యక్రమాన్ని దర్శించారు. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.